చక్రి మహాలక్ష్మి వాళ్ళ వదిన మాటలు విని ట్రై చేస్తూ ఉంటాడు. ఏమీ అర్థం కాక కన్ఫ్యూజంలో ఉంటాడు. బేరర్ వచ్చి మీకేం కావాలి సార్ అని సతాయిస్తూ ఉంటాడు. మహాలక్ష్మికి నీకు ఆ ఇంట్లో బాగా ఉందా, నేను బాగా చూసుకుంటున్నారా అని వాళ్ళ వదిన అడిగితే, నాకు చాలా బాగా చూసుకుంటున్నారు వదిన, నేను హ్యాపీగా ఉన్నాను అంటే, ఇప్పుడు మీరిద్దరు విడాకులు తీసుకుంటేనే కానీ మీ ఇద్దరి జీవితాలు సంతోషంగా ఉండరని వాళ్ళ వదిన మహాలక్ష్మి చెప్పిపోతుంది. మహాలక్ష్మి చక్రితో మనం ఇద్దరం విడాకులు తీసుకుందాము, నీ లైఫ్కు మంచిది నా లైఫ్కు మంచిది అని చెప్తే చక్రి షాక్లో ఉండిపోతాడు. మహాలక్ష్మి చెప్పిన మాటలు విని రాత్రంతా నిద్ర లేకుండా టెన్షన్ పడుతూ ఉంటాడు. మహాలక్ష్మి, ఎందుకు మీరు ఇలా ఉన్నారు, ఏమైంది మీకు, ఇప్పుడు మీరు నాతో పాటు వస్తున్నారా లేదా లాయర్ దగ్గరికి అని మహాలక్ష్మి చక్రిని అడుగుతుంది. చక్రి, లేదండి, నేను కొన్ని రోజులు టైం పడుతుంది, నేనే లాయర్ని పిలుచుకొని వస్తాను అని మహాలక్ష్మికి చెప్తాడు. మహాలక్ష్మి, ఏం అవసరం లేదు, ఇప్పుడు మీరు వస్తారా లేరా అని అడిగితే సరే అని తనతో పాటు మహాలక్ష్మితో పాటు వెళ్ళిపోతాడు. అక్కడ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు, ఎట్లా చెడగొట్టాలా అని టెన్షన్ కానీ మహాలక్ష్మి మటుకు చాలా ఆతృతగా ఉంటుంది. చక్రికి ఏం చేయాలో అర్థం కాదు. తర్వాత భాగంలో మహాలక్ష్మికి పోలీస్ సార్ ఫోన్ చేసి, మీరు విడాకులు తీసుకోవద్దు, పైనుంచి ఆర్డరు అని మహాలక్ష్మికి ఫోన్ చేసి చెప్తాడు. మహాలక్ష్మి టెన్షన్ పడుతూ చక్రితో అంటుంది, మనకు విడాకులు ఇవ్వద్దని పోలీసులు పైనుంచి ఆర్డర్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి అని ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. రేపటి భాగం మళ్ళీ